నా జీవితమాచయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీతో నేనుండుటయే నా జీవితమాచయా
జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయాలపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. Thank you, Jesus. Our Heavenly Jesus, Father God, we thank you, Jesus, for this wonderful day and opportunity that you have given us, Lord, Father God. Lord, you said where two or three are gathered in your name, that your presence is in our midst. We believe, Father God. I pray that God, in everything, Lord Father God, let your presence go with us, Lord Father God. As we listen to the word, as we take part of the table, I believe that in all the things, Lord Father God, that you will be with us. We bless your name, we glorify your name, Lord Father God. In Jesus' name I ask and pray. Amen. ప్రైజ్లో వచ్చింది ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి మిత్రుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను వందనాలు చెల్లిసిన దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యం ఎదగడానికి మరొకసారి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి వాక్య పరిచయం చేస్తున్నా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఈ వాక్యమైన విత్తనం మా జీవితంలో విత్తనంగా నాటబడి నూరంతల ఫలితము ఈ వాక్యం మా జీవితంలో కలగజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు తీసుకున్న అంశము రెసిస్ట్ ద డెవిల్. ఏం చేయాలంటే అపవాదిని అడ్డుకోవాలి, ఎదిరించాలి, ఆపాలి. సో అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. నాతో పాటు మరి 1 పేతురు 5వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మన క్రమంగా ధ్యానిస్తాం. 1 పేతురు 5వ అధ్యాయము, దాంట్లో 3 భాగాలు ఉన్నాయండి. 11 వర్సెస్లో 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. దాన్ని మనం క్రమంగా గమనిస్తాం. ఫస్ట్ మనం మొదటి 4 వచనాలను ధ్యానిస్తాం. ఫస్ట్ 4 వర్సెస్. 1 Peter chapter 5 verses 1 to 11. దాంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. దాని మొదటిగా మరి మొదటి 4 వచనాలు గమనిస్తాం. 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. The elders who are among you I exhort, I who am a fellow elder and a witness of the sufferings of Christ and also a partaker of the glory that will be revealed. Shepherd the flock of God which is among you, serving as overseers, not by compulsion, but willingly, not for dishonest gain, but eagerly, nor as being lords over those entrusted to you, but being examples to the flock. And when the chief shepherd appears, you will receive the crown of glory that does not fade away. ఫస్ట్ 4 వర్సెస్ మనం గమనిస్తే ఇది షెపర్డ్ ద ఫ్లాక్ అంటే పాస్టర్స్ అనుకుందాం. దైవజనులు కానీ పాస్టర్స్కి ఇచ్చిన హెచ్చరిక ఇక్కడ ఏమని చెప్పినాను? ఈ 11 వచనాలు 3 భాగాల్లో మనం విభజించినాము.
ఆ 3 భాగాలలో మొదటిగా ఆ 4 వచ్చాక గమనిస్తే మరి సంఘ కాపరిగా అంటే కాపరితో మాట్లాడుతున్న మాటలు ఇవి. The elders who are among you, I exhort, I am a fellow elder and a witness of the sufferings of Christ, and also partaker of the glory that will be revealed. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాల్గొనడమై నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిని చేత కాక దేవుని చిత్తము ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభ అపేక్షతోనూ సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయలు మీకు అప్పగింపబడిన వారినైనను ప్రభువునైన ఉండగా మందకు మాదిరిగా ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదు. చూడు గమనిస్తే verse 2 గమనిస్తే feed the flock of God which is among you, taking the oversight thereof, not by constraint but willingly, not by filthy lucre but of a ready mind. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. హల్లెలూయా. సో ఏమంటున్నాడు? ఇష్టపూర్వకంగా మనము పరిచయం చేయాలి. బలవంతంగా కాదు, కాక ఆశపూర్వకంగా కాదు, ఇష్టపూర్వకంగా. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఏం చేయాలంటే సంఘ కాపరి కానీ మరి ఫెలో ఎల్డర్స్, చర్చ్ ఎల్డర్స్ కానీ, సంఘ కాపరి కానీ, లేదా పాస్టర్స్ కానీ, డీకన్స్ కానీ, మన అపోజిట్ ప్రాఫిట్స్ అన్నీ పిలుస్తామండి. వాళ్ళకి ఏమన్నాడు? మనము ప్రత్యేకంగా మీరు ఏదైతే పరిచయం చేస్తున్నారో ఆ పరిచయం ఏం చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి, బలవంతంగా కాదండి. ఏదో చేయాలి కాబట్టి చేయొద్దు అనే ఆలోచన కాకుండా మనం చేసేదాన్ని చేసే కొద్ది నిమిషాలైనా కొద్ది సేపు అయినా కానీ చేసేది దేవుని చిత్తానికి అనుసారంగా చేద్దాము, చేయాలి అని అక్కడ ఎవరు దైవజనులను చేస్తూ ఉంటున్నారు. అక్కడ గమనిస్తే ఫీడ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. దేని ద్వారా మనము ఫ్లాక్ అంటే ఎవరు? మనకు తెలిసిన భాషలో గొర్రెలు అంటాము, లేదంటే సంఘస్థులను అని పిలుస్తూ ఉంటాం, చర్చ్ మెంబర్స్. సో ఫీడ్ ద ఫ్లాక్ అంటే దేని ద్వారా వాళ్ళని పోషించాలి? దేవుని వాక్యం ద్వారా పోషించాలి. చాలాసార్లు మనము ఇట్లా ప్రసంగాలు గమనించినట్లయితే చాలామంది మరి వేరే టాపిక్స్ తీసుకొని వచ్చి మరి ఈ చేసే పరిచయంలో యాడ్ చేసి చెప్తూ ఉంటారు, రైట్? అది ఉదాహరణకు తీసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు ఎక్కడో డైవర్ట్ అయిపోయి లోకరీతిలో ఉన్న జరుగుతున్న సంగతులన్నీ కూడా ఆ అంశం మర్చిపోయి మనం దాని గురించే మాట్లాడుతూ ఉంటాం, రైట్? దాంట్లో మనం ఎదుగుతూ ఉంటాం. ఇక్కడ గమనిస్తే ఫీడ్ ద ఫ్లాక్ అన్నప్పుడు అంటే సంఘానికి ఏం అవసరమో వేరే సంఘస్థులు అవసరం లేదండి. నువ్వు ఏ సంఘానికి అయితే కాపరి ఉన్నావో ఆ సంఘానికి సంఘస్థులకి ఏ వాక్యం కావాలి, ఏ మాట కావాలి, ఏ భోజనము పెడితే, ఏ ఆహారం ఇస్తే వాళ్ళు బలపరచబడతారు అని గ్రహించి తెలుసుకొని ఆ మాట ఆ వాక్యం పరిచయం చేయాల్సిన అవసరం. చూడండి, లోకరీతిగా జరిగే అంశాలన్నీ మనం రెగ్యులర్గా అందరము సోషల్ మీడియాలో కనెక్టెడ్ ఉన్నాము, అన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఉదాహరణ తీసుకొని కానీ దాన్నే ప్రత్యేకంగా తీసుకొని మనం హైలైట్ చేస్తూ వాక్యాన్ని మర్చిపోవద్దు. 10 సార్లు వినిండొచ్చు, 100 సార్లు వినిండొచ్చు, కానీ మరి సంఘంగా కూడుకున్నప్పుడు వాక్యం వినే వల్ల ఏమంటుంది? వాక్యం ఏమని చదువుతుంది? వినడం వల్ల మనకి విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. సో గుడ్ న్యూస్ అంటాం, శుభవార్త అంటాం ఇది. సో గుడ్ న్యూస్ ఎన్నిసార్లు విన్నా కానీ మనకు మంచిగా చేస్తే కానీ చెడు చేయదు. నువ్వు యుద్ధం గురించి ఎన్నిసార్లు విన్నా కానీ నీకు అయ్యో పాపం అనిపిస్తే కానీ నీకు క్షేమం అనిపించదు, లాభం అనిపించదు, సమాధానం అనిపించదు. ఎందుకు? యుద్ధం గురించి వింటా ఉంటే చనిపోవటము, చంపటము, కొట్టుకోవటము, తిట్టుకోవటము, అదే న్యూస్ ఎంతకాలం వింటాము. కాబట్టి వాక్యం ఏమంటుంది? శుభవార్త విన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి మాటలు విన్నప్పుడు మనకేమంటారు? లాభం జరుగుతుంది. మన విశ్వాసంలో ఎదుగుతాం. మన విశ్వాసంలో ఎదిగే కొలది ఏం చేస్తాము? మన పరిస్థితులు ఎదుర్కొన్న
ఎన్నుకున్నప్పుడు మనం దాన్ని అధిగమించగలుగుతాం. సో ఈ రోజు తీసుకున్న అంశం అంటే రెసిస్ట్ ద డెవిల్, అపవాదిని ఆపటము, అపవాదిని ఎదిరించడము, అపవాది పైన గెలవటము, అపవాదిని ఓడించటము. ఎప్పుడు మనం వాని ఆపగలిగినప్పుడే. ఏమే ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది, మనం ఏం చేస్తాం, బార్డర్లో ఇండియన్ సోల్జర్స్ కానీ ఇండియన్ ఆర్మీ వచ్చే మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఏం చేస్తారు, దే హ్యావ్ టు రెసిస్ట్. అప్పుడు మంచి మిసైల్ చేస్తున్నారండి, మా భూమిలో పడనిస్తారా? ఎందుకు? దే హ్యావ్ టు రెసిస్ట్. వస్తున్నాయి, వీళ్ళేమో గొడవ వద్దు మనకి అనే అంతర్జాతీయ అందరం కూడా గొడవ వద్దు, యుద్ధం వద్దు అని ప్రణాళిక ఆపేస్తే వాళ్ళు యుద్ధం కావాలని ఏం చేస్తారు, మిసైల్స్ వదులుతూ ఉన్నారు, బాణాలు వేస్తున్నారు, బాంబు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తాము, దాన్ని మనం అడ్డుగోడగా నిలబెడతాం, ఆటంకపరుస్తున్నాం. We want to stop them. We have to resist the army, or we have to resist the enemies. We have to resist the missiles. లేకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. సో అపవాదం ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరిని సంఘ కాపరి నుంచి సంఘస్థుల వరకు కూడా ఎవరినా అన్న ఒకరిని దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యేకంగా సంఘ కాపరి మీదనే ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది. ఎక్కువ దొంగలించబడటము, సంఘ కాపరి దొంగలించబడడానికి ఏం చేస్తారు, అపవాది ప్రణాళిక వేస్తూ ఉంటాడు. సో సంఘ కాపరి దొంగలించబడకుండా ఉండాలంటే ఎవరు ప్రార్థన చేయాలి, సంఘస్థులు ప్రార్థన చేయాలి. ఏమైనా చూడండి, ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఫ్యామిలీలో ఎవరికి ఏమన్నా జరగాలి అని అనుకుంటాం, కానీ ఎవరికి ఏం జరగదు, ఫాదర్కి ఏం జరగదు అనుకుంటాం. అవునా? మ్యాక్సిమం. ఎందుకు? తనకేమైనా జరిగితే ఆయనే పోషించేవాడు, ఆయనే చూసుకునేవాడు, తనకేమైనా జరిగితే ఎవరు చూసుకుంటారు అనుకుంటాం కదా. అందుకే విధవలుగా అయిపోతూ ఉంటారు. భర్త చనిపోతే, లేకపోతే ఇంట్లో తండ్రి చనిపోతే ఏమవుతారు, ఫ్యామిలీ చిన్న చేతులు అవుతుంది. పోషించేవారు ఉంటారు, సంపాదించేవారు ఉంటారు, కాపాడేవారు ఉంటారు. కాబట్టి మరి సంఘ కాపరి ఒక తల్లగా ఉంటున్నాడు, ఒక తండ్రిగా ఉంటాడు. సో సంఘం ఏం చేయాలి, సంఘ కాపరి కొరకు ప్రార్థించండి, పాస్టర్ కొరకు ప్రార్థన. ఎందుకు? ఇంకా బలపరచండి కదా, ఇంకా వాక్యాన్ని బలపరచండి, ఇంకా వాక్య అవగాహన ఇవ్వండి, ఇంకా ఎందుకు? నేను ఎగ్జాంపుల్ కదా, ఒక మాస్టర్ ఆశ్రయించబడితే, ఒక మాస్టర్ వాక్యం ద్వారా బలపరచబడితే, ఇంకా ప్రత్యక్షత తీసుకుంటే ఎవరికి లాభం అంటే సంఘస్థులకు లాభం. సో ఇక్కడ వాక్యం వస్తుంది, నువ్వు ఫీట్ ఆఫ్ ఫ్లాక్ విల్లింగ్ లేనప్పుడు నేను మిమ్మల్ని పోషించాలంటే ఏం చేయాలి, సంఘ కాపరి సంఘాన్ని పోషించాలంటే ఎవరు బ్రతుకుండాలి, సంఘ కాపరి బ్రతుకుండాలి, ఇంకా సంఘ కాపరి ఎదగాలి. సో ఎదగాలన్నప్పుడు నేను కారు బంగ్లాలో డబ్బు గురించి మాట్లాడలేదండి, వాక్యంలో ప్రాముఖ్యంగా ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి, ఇద్దరం కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. అంటే సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి, సంఘ కాపరి సంఘస్థుల కొరకు ప్రార్థన, ఒకరినొకరు మనం ఏం చేయాలి, ప్రార్థన ఎత్తిపెట్టాలి, ఒకరికొకరు ప్రార్థించాలి. సో మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు నా ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ ప్రార్థన నన్ను కాపాడుతుంది. ఎవరి దగ్గర కాపాడుతుంది, అపవాది దొంగిలించడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మన ప్రార్థన ద్వారా దాన్ని వెళ్ళగొట్టగలుగుతుంది. రెసిస్ట్ ద డెవిల్. యోబుని దొంగిలించడానికి వచ్చినప్పుడు యోబు మనం ప్రార్థన చేస్తూ వచ్చినా ఆ మూమెంట్లో లేదండి. తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అలవాటు చేస్తున్నాడు, తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఎదుగుతున్నాడు, నీతిగా ఎదుగుతున్నాడు, పరిశుద్ధంగా ఎదుగుతున్నాడు, మంచితనం చేస్తున్నాడు, చెడుని విసర్జించను. కాబట్టి యోబు ఏం చేశాడు, యోబు చుట్టూ ఒక కంచె వేయబడ్డది. అపవాది వచ్చిన దొంగిలించడానికి ఎందుకు దొంగిలించబడలేదు? ఎందుకంటే ప్రార్థన తన జీవితము, తన ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో తన బిహేవియర్, తన క్యారెక్టర్ ద్వారా, తన ప్రవర్తన ద్వారా అపవాదిని వెళ్ళగొట్టగలిగినాడు. సో గమనించేది షెపర్డ్ ద ఫ్లాక్. సంఘస్థులకి శ్రేష్టమైన ఆహారం అంటే నేను మంచి వంటవాణిగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి, నేను వాక్యం ధ్యానిస్తూ ఒక ప్యాస్టర్గా, ఒక సంఘ కాపరిగా వాక్యం ధ్యానించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఎదిగే కొద్దీ తప్పకుండా దేవుడు హెచ్చిస్తాను. హల్లెలూయా. ఏమైనా వర్స్ 4 ఏమంటుంది, 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. హల్లెలూయా. వాడబారని మహిమ కిరీటం ఎప్పుడు? ప్రధాన కాపరి, ద చీఫ్ షెపర్డ్ విల్ అరైజ్. అంటే కాపరికి ఇంకొక కాపరి ఉన్నాడండి. అందరికి ఎవరున్నారు? సంఘ కాపరి ఉన్నాడు. సంఘ కాపరి పైన ఇంకొక కాపరి ఎవరు? యెహోవా నా కాపరి. తను వచ్చినప్పుడు ఏమన్నా వాక్యం తెలుస్తుంది, ప్రధాన
పాడబారదు, అది నిర్మూలం కాదు, పాడైపోదు. ఎవరికంటే కిరీటము అందరికీ వర్తిస్తుంది. సంఘ కాపరి ఒకరు వేస్తారు చెప్పలేదు. ప్రధాన కాపరి వచ్చినప్పుడు చూడండి, దానికన్నా ముందు కండిషన్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే 4th verse అనేది ఒక ప్రామిస్. అండ్ వెన్ ద అంటే ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఏమవుతుందంట, మీకు నీతి కిరీటము మహిమ కిరీటము పొందెదరు. సో మహిమ కిరీటం పొందాలంటే మనం మొదటి 3 వచనాలు మనం క్రమంగా పాటిస్తూ ఉండాలి. ఏమేమి చూడండి, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ఒకసారి గమనిస్తాం. ఇది రెండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 4 వచనాలు సంఘ కాపరి గురించి మాట్లాడుతున్నాడు. 5, 6, 7 వచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. సో గమనిస్తామా 5వ వచనం నుంచి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. చాలు. ఏమని వాక్యం తెలుస్తుంది, చిన్నలారా, దీంట్లో యంగర్ అని ఉంటుంది, యవనస్తులకి. ఏం చేయాలంట, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Likewise, ye younger, submit yourselves unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility. For God resisteth the proud and giveth grace to the humble. ఏమంటే వాక్యము, గాడ్ ఎవరిని రెసిస్ట్ చేస్తున్నాడు దేవుడు, గాడ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్. గర్విష్ఠులని దేవుడు ఏం చేశాడంట, అక్కడ ఏమేమి మాట్లాడుతారు అక్కడ, అహంకారం దేవుడు ఎదిరించి. ఏం చేశాడ, దేవుడు ఎదిరిస్తున్నాడు. రెసిస్ట్ ద డెవల్ అన్నాం, మనం అపవాదిని ఎదిరించాలి, ఓడించాలి. సో దేవుడు ఎవరిని ఎదురుస్తున్నాడంట, అపవాది కాదు. ఎవరైతే మానవులు ఎవరైతే అహంకారంతో ఉన్నారో, గర్విష్ఠులు ఉన్నారు, ద లార్డ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గాడ్ విల్ గివ్ గ్రేస్ టు ద హంబుల్. దేవుని కృప చూపించు, నీ కృప చూపించు అని అడుగుతున్నాం, కానీ కృప చూపించు అని అడిగినప్పుడు మనం ఏముండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. హంబుల్ యువర్ సెల్ఫ్. నేను తగ్గించుకోను కదా, నేను తగ్గాను అనుకుంటా, నన్ను దేవుని కృప కావాలంటే దేవుడి కృప అనుగురించి ఏం చేస్తాడా, దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. గాడ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్, గాడ్ విల్ రెసిస్ట్ అంటే అహంకారం అనేది దేవుడు ఎదిరిస్తా అంటాడు. సో మనం దేవుడి కృప మనకు అవసరమా, దేవుడు మనల్ని ఎదిరించాలి. నా కృప నీకు చాలా వాక్యం సెలవుస్తున్నది, కానీ దేవుడి కృప పొందుకోవాలంటే నేనేం చేయాలంటే, God will give grace to the humble. So when you humble only, you will receive the grace of God. నువ్వు ఎప్పుడైతే తగ్గింపు జీవితం అనుభవిస్తావో, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, అప్పుడే దేవుడు నీకు కృప అనుగ్రహిస్తా అంటాడు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఏంటిది దీనత్వం అనేది? వాక్యం గమనిస్తే హంబుల్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం కలిగినది. మీక్నెస్, హంబుల్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఏమన్నా యవనస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? యవన కాలంలో మాట వింటాము, మాట విన్నాము, ఎదిరిస్తూ ఉంటాం. అందుకే క్లియర్గా రాయబడి మొదట సంఘ కాపరి చెప్పినాడు, హెచ్చరికలు ఇచ్చినాడు. రెండోది ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంలోని యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? పెద్దలని లైక్వైజ్ ye younger submit yourselves unto the elder. పెద్దవారికి మీరు ఏం చేయాలి? లోపరుచుకోవాలి, మీరు సమర్పించుకోవాలి. అప్పుడు ఏమంటారు? ఆల్ ఆఫ్ యూ బి సబ్జెక్ట్ వన్ టు అనదర్ అండ్ బి క్లోత్ విత్ హ్యూమిలిటీ. ఎలాంటి వస్త్రం ధరించాలంట? మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకోవాలి. యూ హ్యావ్ టు వేర్ ద గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ. మన డ్రెస్ కోడ్ చూసి అందరు పరిగెత్తిపోవద్దండి కదా. దీనత్వం అనగానే నేను చిరిగిపోయిన బట్టలు వేసుకోని చెప్పట్లేదు. మన డ్రెస్సింగ్స్ అంటే
మనం వేసుకున్న డ్రెస్ కాదు, మన ప్రవర్తన మనతో మాట్లాడుతుంది. నేను వేసుకున్న డ్రెస్ మంచి పాష్ డ్రెస్ ఉంది కూడా నా బిహేవియర్ క్యారెక్టర్ బాగలేకపోతే ఏం ఫైదా, ఏం లాభము? కాస్ట్లీ బట్టలు వేసుకుంటాము, కాస్ట్లీ అన్న శరీరంలో ఉన్నాయి అన్నీ కాస్ట్లీ ఉంటాయి, నడినది నుంచి అరికాల దాకా కదా. బంగారము, వెండి, షూస్ అన్నీ కూడా కాస్ట్ ఉంటాయి. నా ప్రవర్తన బాగలేకపోతే ఏమి ఏమి వేస్ట్ కదా. అందుకే వాక్యం అనుసరిస్తుంది, దీనత్వం అనే వస్త్రము ధరించుకొనుడి. దీనత్వము లోపల ఉండాలి. నీ బాహ్యంగా ఎంత కాస్ట్లీ వేసుకున్నా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా అనవసరం అండి. దేవుడు అవన్నీ చూడట్లేదు, మనస్తత్వాన్ని చూస్తాడు. కాబట్టి నేనేం చేయాలంట, నేను తగ్గించుకోవాలి. యవనస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలంట, మీ అధికారానికి మీరు ఒప్పుకోవాలి. అధికారులు ఎవరైతే ఉంటారు, ఎల్డర్స్, పేరెంట్స్ ఉంటారు, కొంచెం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు, అంకుల్ ఆంట్స్ ఉంటారు. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మన సర్కిల్లో లేదా మన కమ్యూనిటీలో మనం వెళ్తున్న ప్రాంతం ఎవరైనా ఎల్డర్స్ ఉన్నట్లయితే నీకన్నా వయసులో పెద్దవారిని మనం ఏం చేయాలి, గౌరవించాలి కదా. నీ చదువు, నీ ఆస్తిని, అంతస్తులు కాదు, నీ మనస్తత్వము. హ్యూమిలిటీ, వేర్ ద గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ వెన్ యూ హంబుల్ యువర్ సెల్వ్స్ కదా. ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు దానికి ఇచ్చిన లాభం కూడా ఆలోచన రాయబడ్డది. ఏమన్నాడు అక్కడ? ఆలోచన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. ఏమన్నాడు? హంబుల్ yourselves therefore under the mighty hand of God that he may exalt you in due time. దేవుని హెచ్చించు, దేవుని గణపరచు, దేవుని పైకి లేవనెత్తు అన్ని అడుగుతున్నాం. కానీ దేవుడు చెప్పింది చేస్తున్నామా చేయట్లేదు, వాక్యం చెప్పింది చేస్తున్నామా చేయట్లేదు. వాక్యం ఏమన్నది? వాక్యం రాయబడింది ఏంటిది? యవనస్తులారా మీరు అధికారులకి లోబడండి, పెద్దవాళ్ళకి మీరు లోబడి ఉండండి. ఇంకేంటంటే దీన మనస్సు కలిగి ఉండాలి, దీన వస్త్రము ధరించుకోవాలి. అప్పుడే మన వాక్యం తెలుస్తున్నది. ఆలోచనలో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. ఎందుకు తగిన సమయము? ఇన్ డ్యూ టైమ్ అని వాక్యం తెలుస్తున్నారు. అంటే గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. God is willing to lift you up, but before that God is watching over you and God is analyzing, shall I uplift or leave him alone? నేను హెచ్చించాలా, నేను అక్కడే వదిలేయాలా? హెచ్చించాలంటే నీ క్రైటీరియా ఏంటిది? నువ్వు అన్ని ఫుల్ఫిల్ చేసినావా లేదా? ఏం ఫుల్ఫిల్ చేసినావు? డిడ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్? డిడ్ యూ వేర్ ద గార్మెంట్ ఆఫ్ హంబుల్నెస్? డిడ్ యూ లిసన్ టు యువర్ పేరెంట్స్? ఆర్ యూ ఒబీడియంట్ టు యువర్ ఎల్డర్స్? ఇవన్నీ కూడా గమనించేసాడు. ఇన్ డ్యూ టైం. ఇంకా నేను హెచ్చింపబడలేదు, ఇంకా నేను ఎలివేషన్ చూడలేదు, దేవుడు ఇంకా నేను మంచి స్థాయికి ఎదగలేదంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేంట్లో చూడాలి? బికాస్ ఐ హావ్ నాట్ ఫుల్ఫిల్ ద క్రైటీరియా, దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఈస్ నాట్ లిఫ్టింగ్ మీ అప్. గాడ్ సేస్ రైట్ టైం ఐ విల్ అప్హోల్డ్ యూ, ఐ విల్ అప్లిఫ్ట్ యూ. తగిన సమయం అందు నేను నిన్ను హెచ్చిస్తాను. సో దేవుడు హెచ్చిస్తా అంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఏమన్నాడు? గాడ్ ఈస్ విల్లింగ్ టు అప్లిఫ్ట్ us. In due time God will lift you up. But before the వాక్యం says humble under the mighty hand of God. దేవుని బలిష్టమైన హస్తం కింద మీరు ఏం చేయాలంట? దీన మనుషులై తగ్గింపు జీవితం కలిగి, గర్వం, అహంకారం అన్ని పక్కన పెట్టి తగ్గింపు జీవితం మీరు తగ్గించుకొని ఉన్నట్లయితే యవనస్తులని దేవుడు హెచ్చిస్తా ఉంటున్నాడు. దేనికి హెచ్చిస్తున్నాడు? మీరు కూడా అధికారంలోకి రావాలి, మంచి స్థాయికి రావాలి. చాలాసార్లు మనము కదా నెక్స్ట్ జనరేషన్, ఎవరంటే నెక్స్ట్ జనరేషన్ యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. యూత్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే వాళ్ళే దీనత్వము లేదంటే హంబుల్నెస్ లేకపోతే, మంచి బిహేవియర్, మంచి యాటిట్యూడ్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కానీ వాళ్ళు అదే స్వభావంతో వస్తారు. సో వాళ్ళ వాక్యం చదివిస్తుంది, దీనత్వము కలిగినట్లయితే
సాత్వికము కలిగినట్లయితే, హంబుల్నెస్ కలిగినట్లయితే, గాడ్ విల్ గివ్ గ్రేస్ టు ద హంబుల్. నువ్వు ఎంతవరకు అయితే తగ్గించుకుంటావో దేవుని కృపను అంతవరకు పొందుకుంటావు. దేవుని కృపను ఎంతవరకు అయితే పొందుకుంటావో నువ్వు అంత మంచి స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఏమేం నువ్వు 100 out of 100 మార్క్స్ తెచ్చుకున్నావు, కానీ చాలాసార్లు మనం చూస్తున్నాం, ఉన్నారు కూడా టాపర్స్ ఉన్నారు, కాలేజ్ టాపర్స్, యూనివర్సిటీ టాపర్స్. చాలామంది ఇంకా ఉద్యోగాలు లేకుండా చూడాలండి, ఇంకా సెటిల్ కాని పరిస్థితులు ఉన్నారు, వివాహం కాని పరిస్థితులు, సరైన ఉద్యోగం లేని పరిస్థితులు ఉంటాడు, మంచి ఎడ్యుకేటెడ్గా ఉంది. సో వాక్యం తెలుస్తుంది, నీ చదువు కాదు, ఎలాంటి వస్త్రం ధరించాలి? సాత్వికము, దీనత్వం అనే వస్తువును నేను ధరించినట్లయితే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. కొంచెం చదువున్నా చదువు లేకపోయినా కానీ, నువ్వు ఫారిన్ కంట్రీలో పుట్టినా, నువ్వు ఉన్న భారతదేశంలో పుట్టినా, మార్పులు గ్రామంలో పుట్టినా కానీ, చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటాం అబ్దుల్ కలాం. ఎందుకు ఆయన ఏమంట రాష్ట్ర ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ అయినాడు. ఏ విధంగా అయినాడు? ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నాడు? యుఎస్ ఎక్కడో పుట్టలేదండి, మారుమూల గ్రామాలు పుట్టి కష్టపడి చదివి తనకు ఒక విషయం ఉంది కాబట్టి ఆయన ఒక స్థాయికి ఎదగాలన్నాడు. ఆయన కృషి, ఆయన కష్టపడుతూ ఆ స్థాయికి రాగలడు. ఈ స్థాయికి ఆయన నిలుస్తూ ఉంటాడు. God is no respecter of person. God is watching over every individual person. Hindus, Muslims, Christians particular కాదండి. God is watching over every person. కానీ నువ్వు ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. లాస్ట్ వీక్ మనం చూసాగా ఆనర్ గాడ్ అని నేర్చుకున్నాం. హౌ టు ఆనర్ గాడ్ అనేక విషయాలను గమనించాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘ కాపరికి హెచ్చరికరించాడు, ఇంకెవరికి హెచ్చరికరించాడు? యవనస్తులు కూడా చెప్తున్నాడు. మీరు తగ్గించుకున్నట్లయితే, తగ్గింపు జీవితం మీరు కలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని ఇన్ డ్యూ టైమ్ గాడ్ ఈస్ విల్లింగ్ టు లిఫ్ట్ యు అప్. ఎందుకు? బికాస్ గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ యూ అండ్ ఇన్ డ్యూ టైమ్ హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ఫోర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. సమయం వచ్చిందంటే తప్పకుండా వచ్చింది. ఎందుకు హెచ్చింపబడట్లేదు? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఎక్కడో మిస్ అయినా, నేను ఎక్కడో తప్పిపోయాను కాబట్టి నేను ఇంకా హెచ్చింపు చూడండి. దేవా నన్ను హెచ్చించు, నేను తగ్గించుకుంటాను. 7వ వచనం గమనిస్తే, casting all your care upon him for he careth for you. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారండి? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎందుకు చింతించుచున్నాడు? ఎందుకు చింతిస్తున్నాడు? అరే నా పిల్లల్ని నేను హెచ్చించాలనుకున్నాను, వాళ్ళు ఇంకా నేను హెచ్చించలేకపోతున్నాను. ఎందుకు? నేను చెప్పిన మాట వాళ్ళు వినకుండా ఇంకా ఏం చేస్తున్నారంట? దుర్బలాశ చేస్తున్నారు, నాకు వ్యతిరేకం చేస్తున్నారు, వాళ్ళ పెద్దలను గౌరవించట్లేదు. కాబట్టి నేను హెచ్చించలేకపోతున్నాను. మనము హెచ్చింపబడినందుకు ఎవరు చింతిస్తున్నారు? దేవుడు చింతిస్తున్నాడు. So what is your care? Casting all your care upon him, for he careth for you. మనం ఏడుస్తాం చెప్పట్లేదు, దేవుడే దుఃఖపడతాడు. ఆయన మిమ్మల్ని గూర్చి, ఎవరి గురించి? మన గురించి చింతించుచున్నాడు. ఎందుకు? మనం ఇంకా హెచ్చింపబడలేదని. నేనేమో హెచ్చించాలనుకుంటాను, మీరు ఇంకా హెచ్చింపబడకుండా ఏ స్థాయిలో అదే స్థాయిలో. దయచేసి మీరు నా మాట వినండి, నేను చెప్పింది చేయండి. నేను మిమ్మల్ని మంచి స్థాయికి లేవనెత్తాలనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మనము ఎదగాలి, అంచెలంచెలుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని దేవుని ప్రణాళిక. దేవుడు ఎవరిని దర్శించినా ఫస్ట్ డేనే అందరినీ మంచి స్థాయికి ఎదగలేదండి. ఎవరినైనా తీసుకో, వాక్యంలో చాలామంది గుర్తు చేసుకుంటున్నాం. ఆదాము నుంచి చివరి ఆదాము వరకు కూడా ఎవరిని గుర్తు చేసుకున్నారు? వారందరూ కూడా వాళ్ళ డే టు డే లైఫ్లో ప్రయాసపడ్డారు. దేవుడిని వదిలేసిన వారు దేవుడు వదిలేశాడు, దేవుడిని హత్తుకొని జీవించిన వాళ్ళని దేవుడు హెచ్చించాను. యూసఫ్ గురించి గుర్తు చేసుకుంటాము, దావీదు గురించి మాట్లాడతాము, అబ్రహాం గురించి మాట్లాడతాము, ఇస్సాకు గురించి, యాకోబు గురించి అనేక మంది ఉన్నారు. మనం ఉదాహరణ తీసుకుంటాం, ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. సో దేవుడు ఆ రోజు వాళ్ళని హెచ్చిస్తే దేవుడు ఈ రోజు మనం హెచ్చించడానికి ఏం చేస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనము దేవుడికి అవకాశం ఇవ్వాలి, దేవాలను హెచ్చించాలి.
మనము దేవునికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేస్తాము? దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను హెచ్చించట్లేదు. మరి ఉల్టా ఏం చేస్తాము? దేవుడే తప్పుపడుతున్నాం. మనం చెయ్యము, చాలా అది మన మానవ స్వభావం. మనము చెయ్యము, ఎదుటి వారిని మనం తప్పుపడుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? దేవుడేమో మనల్ని హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు హెచ్చించడానికి. అవకాశం అంటే వాక్యానికి అనుసారంగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు వాక్యానికి అనుసారంగా నువ్వు చేసినట్లయితే నువ్వు తప్పకుండా హెచ్చింపబడతావు. నువ్వు హెచ్చింపు దేంట్లో అడుగుతున్నావో దాంట్లో దేవుడిని హెచ్చించడానికి దేవుడు ఆశ కలుగుతున్నాడు. అందుకే ఏమంటాడు? నీ చింత యావత్తు నా పైన వేయుడి, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు నీ చింత యావత్తు ఆయన తీసుకొని ఏమన్నాడు? తన చింత అంటే ఏంటిది? చిన్నలారా యవనస్తులారా చెప్పిన మాట వినండి. ఏమైతే ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు, చెప్పిన మాట వినండి, మీ పెద్దవాళ్ళని గౌరవించండి, ఏమైనా చదువుకోండి, ప్రిపేర్ కండి, మంచి స్థాయికి ఎదగండి, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీ చెయ్యి పట్టుకొని నేను హెచ్చిస్తాను. మనమందరం కూడా యవనస్తులు ప్రత్యేకంగా మీరందరూ కూడా దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడండి, తప్పకుండా మీ జీవితంలో మార్చిపెడితే మీరు హెచ్చింపు అనుభవిస్తారు. మనుషులు హెచ్చించారండి. నువ్వు ఎంత కష్టపడి సంపాదించి ఎంత కష్టపడి పని చేసినా కానీ ఇంకా మనకి అప్రిసియేషన్ రాదు. బలానమ్మకం మంచి దాచులను ఎవరు చెప్పడు? దేవుడు తప్ప. ఆ స్థాయికి వెళ్ళాలంటే దేవుని చెయ్యి మనం పట్టుకోవాలి, దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడు. ఏమైనా సో మొదటి 4 ఎవరి గురించి మాట్లాడాము? మొదటి సెక్షన్ సంఘ కాపరి గురించి మాట్లాడాము. రెండవదిగా గమనిస్తే యవనస్తుల గురించి మాట్లాడాము. మూడవదిగా గమనిస్తే సంఘంతో మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము ఒకసారి గమనిస్తాం. 8వ వచనం చదవండి. మెలకువగా ఉండుటి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చదవండి వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరండి? సాతాను అపవాది ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని మృంగుదామా, ఎవరిని కదా డిస్టర్బ్ చేద్దామా, వాడు ఏం చేశాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇంగ్లీష్లో మనం గమనిస్తే బి సాబర్, బి విజిలెంట్, బికాస్ యువర్ అడ్వర్సరీ యాజ్ ఎ రోరింగ్ లయన్ వాకeth అబౌట్ సీకింగ్ whom he may devour. ఎవరిని నాశనం చేయాలి. అందుకే వాక్యం చేశారు, నిబ్బరము కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండుడి. మెలకుగా ఉంటే ఏంటంటే వాక్యానికి అనుసారంగా మనం మెలకుగా ఉండాలి. మనం నిద్రపోవటం అని చెప్పట్లేదండి, నిద్రపోవద్దని చెప్పట్లేదు. శారీరక నిద్ర వేరే, ఆత్మీయ మెలకువ వేరే. సో వాక్యం ఏం తెలుస్తుంది? 24/7 24 గంటలు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు నిద్ర లేచినా, పడుకున్నా, పని చేసి ఏం చేసి కానీ వాక్యము నీవేముండాలంట? నువ్వు నెమరు వేస్తావు, నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? అపవాది ఎక్కడ చూస్తాడంటే ఛాన్స్ చూస్తాడు. నీ బలహీన సమయంలో నేను ఎదుర్కొని పడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి బలహీన సమయం ఏంటిదండి? ఎప్పుడైతే మేడ గది మీద తిరుగుతున్నాడో, తన బలహీన సమయం ఏంటిది? ఎప్పుడైతే మేడ గది మీద తిరుగుతున్నాడో, సాయంకాల సమయంలో చూడకూడదని చూసినాడు, ఆయన పడిపోయినాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన రాజు యుద్ధానికి వెళ్ళకుండా నా ప్రజల్ని పంపిస్తాను, రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకోవాల్సిన వాడు రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తాడు? రెస్ట్ అయిపోయిన తర్వాత మేడగది మీద తిరుగుతున్నాడు, చూడకూడదని చూస్తున్నాడు, పాపంలో పడిపోయినాడు. అపవాది అంతకాలం వచ్చినా రాలేదు, వచ్చింటాడు, వెళ్ళిపోయాడు. కానీ అపవాది మన బలహీన పరిస్థితి ఎరిగినవాడు. హీ నోస్ అవర్ వీక్నెస్. ది ఎనిమీ నోస్ అవర్ వీక్నెస్. అపవాది మన బలహీన పరిస్థితి ఎరిగినవాడు కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీన, అందుకే వాక్యం రాబడేది, నువ్వు ఎప్పుడు బలహీనమో అప్పుడు నువ్వు బలవంతుడివి. లెట్ ది వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. నువ్వు ఎప్పుడు చెప్పాలి? దేవా, నా బలహీన పరిస్థితిలో నువ్వు నాకు బలము ప్రసాదించు. ఎందుకంటే నేను పడిపోకుండా, అపవాదులను దొంగలించకుండా,
నీవు నన్ను కాపాడు. బి సోబర్ అండ్ బి విజిలెంట్. నువ్వు మెలకువగా ఉండాలి. నేనైతే ఫుల్ మా మార్నింగ్ ప్రేయర్ చేసేసుకున్నాను, వాక్యం చదివేసుకున్నాను అని ఇష్టానుసారం ఉండడానికి లేదండి. నువ్వు వాక్యం చదివినా ప్రార్థన చేసినా నువ్వు జాగ్రత్తగా బండి నడపాలి. ప్రేయర్ చేస్తే కాబట్టి ర్యాష్గా నడిపిస్తే ఎవరికి నష్టము? నీకే నష్టం. నేను ప్రేయర్ చేస్తే కాబట్టి బిల్డింగ్ మీద కింది దుంతో వచ్చి కాపాడతానంట అన్నమాట. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. దేని వరకు? అపవాది నిన్ను దొంగలించకుండా, అపవాది నిన్ను నాశనం చేయకుండా, అపవాది నిన్ను మృంగకుండా నువ్వు కాపాడబడదు. దేని ద్వారా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. సో వాట్ ఆర్ సపోజ్ టు బి హావ్ టు రెసిస్ట్. ఇంకా నెక్స్ట్ వర్స్ గమనిస్తే వర్స్ 9. లోకమందు మీ సహోదరుల యందును ఈ విధమైన చర్యలే నెరవేర్చుచున్నారని విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఏమంటారు? ఎవరు ఎదిరించారు? Whom resist steadfast in the faith, knowing that the same afflictions are accomplished in your brethren that are in the world. Resist the devil అని వాక్యం చదువుతున్నాం, మనం నేర్చుకుంటాం. How do you resist the devil? You have to resist the enemy by the word of God. యేసుక్రీస్తుని ఏం చేశారు? ఎవరు వచ్చినారు శోధించడానికి? అపవాది వచ్చినాడు. మరి యేసుక్రీస్తు చేసిన క్రియ ఏంటి? తండ్రికి ప్రార్థన చేస్తావా? ఓ తండ్రి, నువ్వు నన్ను ఇక్కడ భూలోకం పంపించు, ఇక నేను పని చేసుకుంటుంటే వీడు కూడా వచ్చినా డిస్టర్బ్ చేస్తాడు, నువ్వు చూసుకుంటున్నాడు అనట్లేదు. వాక్యం ద్వారా, పలికిన మాట ద్వారా, రాయబడిన మాట ద్వారా అపవాదిని ఎదిరించినాడు, అపవాదిని జయించినాడు, అపవాదిని ఎదుర్కొన్నాడు, వెళ్ళగొట్టగలిగినాడు. చూడండి అక్కడ ఏం చేస్తావు? అపవాది కూడా వాక్యం తెలుసండి. నువ్వు ఇక్కడ నుంచి దూకితే నీ వాక్యమైన రాయబడ్డా దూతలు కాపాడతారని. మరి అపవాది కూడా వాక్యం తెలుసు, సామెతలు, కీర్తనలు అన్నీ తెలుసు. కానీ మనం ఏం చేయాలి? మనము తెలిసిన వాక్యం ద్వారా మనము ఎదిరించాలి. వాక్యం తెలియకపోతే, ప్రార్థన లేకపోతే మనం తప్పకుండా అపవాది చేతులు ఓడిపోయే వారిగా ఉంటాం. నువ్వు గెలిచిన వారిగా ఉండాలి. గెలవాలంటే అనుదినము ప్రతిరోజు వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. నీకు ఎంత పెద్ద సమస్యన, ఎంత చిన్న సమస్యన వాక్యం ద్వారానే నువ్వు విడిపించబడుతావు, ప్రార్థన ద్వారా నువ్వు దాన్ని గెలవగలుగుతావు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత చివరికి ఎక్కడ? ఆకలి మీద కొట్టినాడండి, ఆహారం మీద కొట్టినాడు. నువ్వు నిజమైన యేసుక్రీస్తు, నిజమైన దేవుడు అయితే, నువ్వు మనిషి కుమారుడు అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తినమని సవాలు చేస్తాడు. అవసరం లేదు. మనిషి దేని ద్వారా బ్రతకగలుగుతారు? రొట్టె వలన కాదు అని దేవుని ద్వారా పలికిన ప్రతి మాట ద్వారా బ్రతుకును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఆ మాట ఎప్పుడు చెప్పగలిగినాడు? ఎందుకు చెప్పగలిగినాడు? అపవాదిని జయించాలి, ఓడించాలి, ఎదిరించాలంటే వాక్యం అవసరము. మనం వాక్యం చదువుకుని ధ్యానించకుండా 24 గంటలు మొబైల్ ఉంటే కాదండి. వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఆ వాక్యం మన జీవితంలో తప్పకుండా కార్యం చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఇందుకు ఏమని నేర్చుకున్నాం? ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. 2 అంచుల గల ఖడ్గం. నిన్ను కాపాడుతుంది ఒకవైపు, అపవాదిని నరుకుతుంది ఒకవైపు. సో వాట్ యూ షుడ్ హ్యావ్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. 2 అంచుల గల ఖడ్గం అనే వాక్యము నీ దగ్గర, మన దగ్గర ఉండాలి. వాక్యం లేకపోతే మనం ఏం చేయలేమండి. నేను కేవలం మార్నింగ్ నైట్ వాక్యం చదువుకుంటారు అని సరిపోతే కాదండి. You should know how to face the enemy. You should know how to overcome the enemy. You should resist the devil. అవసరమైనప్పుడల్లా సంఘ కాపాల కోసం ప్రార్థన చేయించుకోవడం, తర్వాత ఇష్టానుసారం జీవించడం కాదండి. మొట్టమొదటిగా నువ్వు ఏదంటే ఎంత పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే నీ బాధ్యత నువ్వు ప్రార్థన చేయాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫస్ట్. మొదట నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, తర్వాత నీ కాపాల దగ్గర నేను ప్రార్థన చేయమని అడుగు. నేను మాత్రం ప్రార్థన చేయాలి కానీ పాస్టర్ అందరి కొరకు ప్రార్థన చేయాలి, అది జరగదు. అట్లా నీ అనారోగ్యాన్ని నువ్వు మెడిసిన్ వేసుకో, పాస్టర్ వేసుకుంటే నీకు తగ్గదు. పాస్టర్ ఇచ్చే సపోర్ట్ అవసరం, హెచ్చరికలు అవసరం. అమ్మ ఏం కాదు, ఎంత భయంకరం అనారోగ్యం ఉన్నా కానీ ఏమని చెప్తావు పాస్టర్? అరే చచ్చిపోతే మంచిది అంటాడు అన్నాడు. చివరి శ్వాసలు ఉన్నా కానీ దేవుల్లో నిరీక్షణ కలిగి దేవుని స్వస్థపరిచేవాడు కాబట్టి తనను స్వస్థపరచు, తనకి జీవం దయచేయి, తన ఆయుష్ పొడిగించు, తన బ్రతకాలని కోరుకుంటాడు. సో గమనిస్తే ఏమని గమనిస్తాము? మనము ఏం చేయాలంటే
రెసిస్ట్. అందుకే వాక్యం ఏమంటున్నారు, మీ లోకమంతా కూడా మీ సహోదరులు కూడా ఇలాంటి స్థితిగతి, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు. అయ్యో తండ్రి నాకే, అయ్యో దేవా నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది, నాకే ఎందుకు ఈ అనారోగ్యం, నా ఇంట్లో ఎందుకు ఇట్లా పేరెంట్స్ అనుకోవాలి, నా ఇంట్లో ఎందుకు ఇట్లా కాదుకోవాలి, నాకే ఎందుకు యాక్సిడెంట్ కావాలి, ఇవన్నీ అనుకున్నాడు కదా. నీ ఒక్కరిలో కాదు, లోకంలో నీ సహోదరులు అనేకం ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 10వ వచనం గమనిస్తాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. ఏమన్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తు యందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. After you suffered for a little while, but the God of all grace, who hath called us unto Jesus, unto his eternal glory by Jesus Christ, after that he hath suffered a while, make you perfect, establish, strengthen, and settle you. కొంతకాలం శ్రమ పొందిన తర్వాత, కొంతకాలం మీరు కష్టపడిన తర్వాత, కొంతకాలం మీరు దుఃఖపడిన తర్వాత, కొంతకాలం దేవుడు మిమ్మల్ని చూసుకుంటా ఉంటున్నాడు. కొంతకాలం శ్రమ పొందిన తర్వాత ఏమన్నాడు? మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తా ఉంటున్నాడు, మిమ్మల్ని బలపరుస్తా ఉంటున్నాడు, మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా ఉంటున్నాడు. సో దేవుడు ఏదైతే చేస్తాడో అది ఖచ్చితంగా తప్పకుండా చేస్తాడు. అది మనం ఏం చేయాలంట? మీరు కొంతకాలం శ్రమ పొందిన తర్వాత, అందువల్ల కొంతకాలం శ్రమ పొందిన దేవా నన్ను ఇప్పుడు పరిపూర్ణంగా చేయి, నన్ను ఎస్టాబ్లిష్ చేయి, నన్ను పర్ఫెక్ట్గా చేయి, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు అని మనం అడగాలి. మనం అడగకపోతే ఏంటిది? మనం ఇంకా అదే విధంగా ఉంటాం. ఫస్ట్ ఏం చేయాలి? యూ హావ్ టు రెసిస్ట్ ద డెవిల్. నువ్వు అపవాదిని ఎదిరించాలి. గర్వంతో ఎదిరించలేము, దీనత్వంతో, సాత్వికంతో మనం అపవాదిని ఎదిరించగలుగుతాము. అపవాది మీద మనము విజయం పొందగలుగుతాం. అపవాది ఓడిపోయాడండి, కానీ వాడు మనకేమో చూపెడుతున్నాడు, నేను ఓడిపోలేదు అని మనం చూపెట్టుకుంటాడు. కానీ ఇంకా మనం వాక్యం ద్వారా మనము వాడిని జయించగలుగుతాం. సో ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ ఏమన్నాడు? హీ విల్ ఎస్టాబ్లిష్ యూ, హీ విల్ సెటిల్. ఎప్పుడు? మీరు కొద్ది కాలం శ్రమ పొందిన తర్వాత, ఆఫ్టర్ యూ సఫర్డ్ ఫర్ ఎ లిటిల్ వైల్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ, I will settle you, I will make you perfect. మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసమంతా తొలగించి నేను మిమ్మల్ని స్థిరపరుస్తా. నువ్వేం చేయాలి? దేవునికి ఒక అవకాశం ఇవ్వాలి. దేవా నువ్వు నన్ను స్థిరపరచు, నేను అపవాదిని ఓడిస్తా, అపవాదిని గెలుస్తాను. నేను కొద్ది కాలం శ్రమ పొందుకున్నాను అయినా ఈ శ్రమ తర్వాత నన్ను స్థిరపరచు అని అడిగితే ఈ విల్ డెఫినెట్లీ డూ. సో డోంట్ బి డిస్కరేజ్. నిరుత్సాహపడకండి. మన సమయం వచ్చింది. దేనికి? హెచ్చింపబడడానికి. సంఘ కాపులతో మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు, సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. అందరం కూడా వాక్యం తెలుస్తుంది, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తా, మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను, నీకు తోడై ఉంటాను, నేను బలపరచువాని నేనే, స్థిరపరచువాని నేనే, నీతి అని నా దక్షిణ హస్తని మిమ్మల్ని ఎత్తి పడతాను. చివరిగా గమనిస్తే 11వ వచనం, టు హిమ్ బి గ్లోరీ అండ్ డొమినియన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ఏంటంటే యుగములకు ప్రభావమైనకు కలుగునుగాక. డొమినియన్ గురించి మాట్లాడుతుంది. అధికారము. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అధికారం మనం ఏం చేయాలంట? స్వాధీనపరచుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ద డొమినియన్. ఎప్పుడు చేయగలుగుతాము? ఎట్లా చేయగలుగుతాము? ఎప్పుడైతే మనం వాక్యం ధ్యానిస్తాము. మనం మొత్తం చదివిన 11 వచనాలు ఒకే ఒక విషయం మనం చేస్తే ఇవన్నీ మనకి నెరవేర్చు. కేవలము దీన వస్త్రము ధరించుకొని ఉండాలి. తగ్గింపు జీవితం మనం కలిగినట్లయితే గర్విష్ఠులని దేవుడు ఎదుర్కొంటా ఉంటున్నాడు, దీనులని దేవుడు హెచ్చిస్తా ఉంటున్నాడు.
సో మనం హెచ్చింపబడాలి, నేను మంచి స్థాయికి ఎదగాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని దృష్టిలో మనం దీనత్వం కలిగి ఉండాలి. When I humble myself, God will exalt me in due time. So let us ask God, the due time has come for me. Help me to learn, help me to humble myself, help me to be obedient to my parents, help me to obedient to my elders. యవనస్తులకి ప్రత్యేకంగా కదా, మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉన్నది. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే దేవుని దృష్టిలో యథార్థమైన జీవితం మీరు జీవించినట్లయితే మేము తప్పకుండా మీరు హెచ్చింపు అనుభవిస్తారు. ఫస్ట్ ఏం చేయాలి? యూ హావ్ టు రెసిస్ట్ దెన్. హౌ డు రెసిస్ట్? అపవాదిని ఏ విధంగా ఎదుర్కొంటాం? వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా ఎదుర్కొంటాం. విశ్వాసం లేని క్రియలు వ్యర్థము. సో అపవాదిని ఎదుర్కోవాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎక్కడుంది? వాక్యం ఉంది. ఎట్లా వస్తుంది? వాక్యం ధ్యానించే ద్వారా, వాక్యం వినటం ద్వారా మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసంతో అపవాదిని ఎదుర్కోగలుగుతావు, దాన్ని జయించగలుగుతావు. ఏ విధంగా యేసుక్రీస్తు ఎదుర్కొని జయించడం, అదే విధంగా మనం కూడా యేసుక్రీస్తు లాగానే ఎదుర్కోగలుగుతాము, జయించగలుగుతాం. మనకేం కాదు? దీన వస్త్రం కలగాలి. సో దేవుడు తప్పకుండా తగిన సమయంలో అందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడు. ప్రత్యేకంగా సంఘాన్ని కూడా హెచ్చించడానికి ఆశపడుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక.